గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామాది రైడర్. నా పేరు ముజీబ్, మా ఊరు మంగళగిరి. ఈరోజు ఆదివారం మన షార్ట్ రైడ్ బెంగళూరు నుండి మావత్తూరు డ్యామ్. మావత్తూరు బెంగళూరు సెంట్రల్ నుండి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కనకపుర రోడ్ నుండి టువర్డ్స్ కనకపుర టౌన్ వరకు వెళ్ళాలి. అక్కడ నుండి మనం మావత్తూరు డ్యామ్ వెళ్తాము. ఇప్పుడు నేను కనకపుర రోడ్లో ఉన్నాను, బెంగళూరు అవుట్స్కట్స్లో. జర్నీ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? లెట్స్ స్టార్ట్. లెట్స్ మూవ్. ఓ చిన్న పాట వేసుకుందాం. ఇది కనకపుర రోడ్డు. గతంలో అడవిలా ఉండేదంట 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వలన బాగా డెవలప్మెంట్ వచ్చి ఉంది. మీ వెన్నెలలోన పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండును చెలివి. నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. కోటి జన్మలకైనా కోరేదొకటే, నాలో సగమై ఎప్పుడు నువ్వుండాలి. నీ ఉన్న వేళ ఆ స్వర్గమేలా, ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని ఉండని ఉండని. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. కనకపుర రోడ్లో మనం స్టార్ట్ చేసి జర్నీ 5 నిమిషాలు అయింది. రోడ్డు చాలా బాగుంది. So almost this is outskirts of Bangalore towards Kanakapura road. సుమారుగా ఇక్కడ నుండి ఒక గంట చూపిస్తుంది. చూద్దాం, ఎగ్జాక్ట్లీ చూద్దామా. ఎస్, 45 నిమిషాలు, 36 కిలోమీటర్లు. అంటే రోడ్డు బాగుంది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇక్కడ ఒక సెంటర్ ఉందండి గురువుగారిది. బెంగళూరు 4 మూలలు ఆక్యుపై చేసేసినట్టున్నారు పెద్ద ఆయన. శ్రీ శ్రీ రవిశంకర్ విద్యా మందిర్ స్కూల్ కూడా ఉంది సార్ది. దయానంద సాగర్ ఇన్స్టిట్యూషన్స్. ఒకప్పుడు ఈ ఏరియాలో కూడా ఏనుగులు తిరుగుతూ ఉండేయట. జనావాసాలు ఎక్కువైపోయి ఏనుగులు వెళ్ళిపోయినవి. దిస్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ జోన్, హ్యూమన్ అండ్ యానిమల్. ఇలా పెరుగుతూ వెళ్ళిపోయి చివరికి కొన్ని ఏరియాల్లో చిరుతపుళ్ళు,
నక్కలు, హైనాలు, తోడేళ్ళు ఎందుకు వస్తున్నాయంటే దట్ బికమ్ ఎ కాన్ఫ్లిక్ట్ జోన్ బిట్వీన్ ద యానిమల్స్ అండ్ ద హ్యూమన్. ఎందుకు యానిమల్స్ హ్యాబిటేట్ని హ్యూమన్స్ దురాక్రమణ చేశారు. ఇక్కడ నుండి ఇంకా 35 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మార్నింగ్ టైము పలావ్ ఉంటుందండి, బాగుంటుంది. అంటే రోడ్ సైడ్ హోటల్ అని చెప్పి ఆలోచించవద్దు, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ కనకపుర రోడ్డు క్లైమేటిక్ కండిషన్ వలన కావచ్చు, లేదు అంటే గ్రీనరీ వలన కావచ్చు, చిన్న చిన్న రిసార్ట్స్ గత 10 సంవత్సరాల్లో చాలా వచ్చినాయండి ఇక్కడ. వీకెండ్ రిసార్ట్సేనండి. జస్ట్ సాటర్డే వస్తారు, నైట్ ఉంటారు, సండే మధ్యాహ్నం నుండి మళ్ళీ వెళ్ళిపోతారు. మొన్న 1వ తారీఖు నవంబర్ 1, అంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ అవతరణ జిల్లా జరుపుకునే వాళ్ళము, ఇప్పుడు కర్ణాటక అవతరణ దినోత్సవం కూడా నవంబర్ 1 ఇది కర్ణాటక అఫీషియల్ జెండా, రాష్ట్రానికి సంబంధించిన ధ్వజం, రాష్ట్ర ధ్వజం. మావత్తూరు వెళ్ళిన తర్వాత మనం ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేద్దామండి. శరన్నవరాత్రులు. నామది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై, నా ప్రాణమై. నామది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై, నా ప్రాణమై. ఈ పాట ఆరాధన మూవీలో అండి, ఎన్టీ రామారావు గారు నటించింది, మొహమ్మద్ రఫీ గారు పాడారు. అప్పట్లో మ్యూజికల్ హిట్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే రియల్ ఎస్టేట్. బెంగళూరు చుట్టుపక్కల, బెంగళూరు నుండి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఒక పావు ఎకరం లేదు అంటే 10 సెంట్లు ల్యాండ్ని ఫామ్ ల్యాండ్ కింద రిజిస్టర్ చేస్తారు. మెయింటైన్ ఫామ్ ల్యాండ్స్ అండి. వీకెండ్స్ మీరు వచ్చి హ్యాపీగా మీరు కొనుక్కున్న చిన్న పొలం మొక్కలో ఒక రోజు గడిపి వెళ్ళొచ్చు. అవసరం అనుకుంటే మీరు చెప్తే వాళ్ళే ఒక 1 BHK కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు, అందులో డబ్బులు ఇస్తే. ఇప్పుడు కొత్త జంటలు జనరల్గా ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీకెండ్స్ ఆ ప్రెషర్ నుండి బయటపడడానికి వీకెండ్స్ ఇలా ఒక 50-60 కిలోమీటర్లు రావటం, అలా సరదాగా ఒకటే గడిపేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం. ఇట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ అండి. స్ట్రెస్ నుండి బయటపడడానికి గ్రీనరీని చూడడం, గ్రీనరీలో ఉండటం అనేది ఒక మంచి రెమెడీ. ట్రాఫిక్ జామ్. 650 cc. ఈ ఎదురుగా ఉన్న అబ్బాయి తొడుక్కున్న హెల్మెట్ SMK వాళ్ళదండి, ISI అండ్ టాటా అప్రూవ్డ్. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ సార్ రైడింగ్లో. హెల్మెట్, జాకెట్, కండిషన్లో ఉన్న వెహికల్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. రైడింగ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ సేవ్గా ఉండాలి. సేఫ్టీ ఫస్ట్. లైఫ్ ఈజ్ సో షార్ట్ సార్.
సేఫ్గా ఉండాలి జీవితంలో. ఇవన్నీ ఒకప్పుడు చిన్న చిన్న గ్రామాలు సార్. ఈ గ్రామాలన్నీ చిన్న రోడ్లు ఉన్నాయి. కొద్దిగా సిటీలో కలిసిపోయిన తర్వాత రోడ్డు కొంచెం వెడల్పు చేశారు. అయినా సరే ఈ విలేజెస్ వచ్చినప్పుడు ట్రాఫిక్ కొంచెం టైట్గానే వెళ్తూ ఉంటుంది. అర్హాన్, సుజుకి, ఆపెడ్. చూసారా, నేను చెప్పాను కదా మాగ్స్ అంట, ఆర్గానిక్ ప్లాట్ అన్నారు. అంటే చిన్న పొలం మొక్క. కమర్షియలైజ్ అయిపోతూ ఉంది. రవాణా అన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలే అండి. ఇంకో 15 కిలోమీటర్ల దాకా వస్తానే ఉంటాయి మనకి అట్లా. ఇదిగో ఇంకో చిన్న పాట వేసుకుందామా జర్నీలో టైం పాస్. ఇది నా టీనేజ్ పాట అండి బాబు. మీకు ఎవరికి తెలిసి కూడా ఉండదు. ఇప్పుడు జనరేషన్గా ఆ పాట ఒకటంటే ఉందని కూడా తెలిసి ఉండకపోవచ్చు. అంతే కదా. చలో పాడదాం. ఇది దిల్ హై కి మాన్తా నహీ అని ఒక మూవీ. ఆమిర్ ఖాన్, ఆలియా భట్ వాళ్ళ అక్క పూజా భట్. ఒక మూవీ స్టార్ని ప్రేమించి ఇంట్లో వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది హీరోయిన్. హీరో దారిలో కలుస్తాడు. ఆ జర్నీలో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ వస్తుంది. ప్రేమ చిగురించింది అనుకోండి. అంటే ఆ మూవీ స్టార్ మీద ఉన్న ప్రేమ పోద్ది, మన ఆమిర్ ఖాన్ మీద ప్రేమ పుట్టుకు వస్తుంది. అప్పుడు ఒక పాట రాత్రిపూట చాలా బాగుంటుందండి. నదీమ్ శ్రావణ్ మ్యూజిక్. दिल है कि मानता नहीं, दिल है कि मानता नहीं, मुश्किल बड़ी है रस्म मोहब्बत ये जानता ही नहीं, हो दिल है कि मानता नहीं, दिल तो ये चाहे हर पल तुम्हें हम बस यूं ही देखा करे. నేను భయపడ్డారా? ఇది చూడండి పిచ్చి పనులు. ఇది టోల్ అండి లాస్ట్. అంటే మీరు బెంగళూరు ఎంటర్ అవ్వాలని టోల్ కొట్టుకుని ఎంటర్ అవ్వాలి కార్లో వచ్చేటది. బెంగళూరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు టోల్ కట్టుకోవాలి. అంటే ఈ రోడ్లు వేసిన తర్వాత టోల్ ఎందుకు పెట్టారు? రోడ్లు మెయింటైన్ చేయవద్దు, కన్స్ట్రక్షన్ కాస్ట్ తీయొద్దు కంపెనీలు, అందుకని చెప్పి టోల్ పెట్టారు. బైకర్స్ ఏమో చాలామంది బలకలవ వాడతారండి తలకి. నాకెందుకో మరి అంతగా అనిపించదు. భయపడతారు జనాలు జుట్టు ఊడిపోద్దని. మనకు ఏమైందండి, 54లో ఉన్నాం. అయ్యా తొందరగా క్రాస్ చేయండి అయ్యా రోడ్డు. ఎందుకు రోడ్డు మీద గొడవ కట్టారు? పాకశాల చూశారు కదా, దీనికి పెద్ద స్టోరీ ఉందండి. అడిగాస్ అని చెప్పి ఒకప్పుడు ఒక ఫుడ్ అవుట్లెట్ ఉండేది. ఆ అడిగాస్ వాళ్ళు వేరే వాళ్ళకి ఈ అడిగాస్ బ్రాండ్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత
కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు ఓన్ మళ్ళీ పాకశాల అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ పాకశాల బ్రాండ్ కూడా క్లిక్ అయిందండి. ఫుడ్ అవుట్లెట్స్ ఎప్పుడు దాని క్వాలిటీ, టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇఫ్ యూ మెయింటైన్ ద టేస్ట్ డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. చూసారా కొబ్బరి చెట్లు మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలా కనిపించట్లా? ఈస్ట్ వెస్ట్ అంటే చెప్పడం మర్చిపోయాను. నేను సుమారుగా చాలా సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఉద్యోగం చేశాను. మన ఆంధ్రాలో అందమైన ప్లేస్ అండి. అందానికి అందం, డబ్బుకు డబ్బు ఉన్న ప్రాంతం. పీపుల్ ఆర్ సో గుడ్ సార్. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వాళ్ళ మర్యాదలు అవి చాలా చక్కగా ఉంటాయి. గోదావరి వాళ్ళ మర్యాదలు అంటే మర్యాదలేనండి. భోజనానికి పిలిచారా, మీరు వెళ్ళారా, పొరపాటున చచ్చినట్టేనండి. కడుపు నిండిపోవాల్సిందే. గొంతు దాకా తినిపిస్తారండి. చాలా టేస్టీగా చేస్తారండి ఫుడ్ కూడా. వాళ్ళు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అద్భుతంగా చేస్తారు. కొంచెం స్పీడ్కి వెళ్దామా అండి? 9 అయిపోతుంది. పున్నమి వెన్నెలలోనా వావ్, చూడండి అంత అద్భుతంగా ఉంది రోడ్డు. సూపర్. ఎంత 27 కిలోమీటర్స్ చూపిస్తుందండి మావత్తూరు డ్యామ్. మావత్తూరు డ్యామ్ అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేయమాకండి నాగార్జున సాగర్ లాగా. అంత పెద్దదేం కాదండి, చిన్న డ్యామ్ అట. నేను ఇదే మొదటిసారి వెళ్ళటం. గతంలో ఒకసారి దారిలో ఒక బేకరీ దగ్గర టీ తాగానండి. చాలా చాలా బాగా చేశారు. చూద్దాం, దారిలో అది కనబడితే అక్కడ ఒక హాఫ్ కప్ చాయ్ కొడదాం. ఒక టీ బ్రేక్ అవుతుంది. హారోహళ్ళి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం హారోహళ్ళిలో ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేస్తుంది. ఫేజ్ 1, 2, 3 3 ఫేజులు. ప్రజెంట్ 3rd ఫేజ్ నడుస్తున్నట్టుందండి. In future, most of the industries will be shifting to హారోహళ్ళి. ఇదే హారోహళ్ళి అండి. హళ్ళి అంటే ఊరు. ఇదిగో ఆ రైట్ సైడ్ కనబడుతుందంట ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఈ హైవే మీద మనం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే, అంటే సుమారుగా ఒక 100 కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్కి వెళ్ళామనుకోండి, వెళ్తే తమిళనాడు వైపు వెళ్తాం. రైట్ సైడ్కి వెళ్తే మైసూరు వెళ్తాం. అంటే మధ్యలో కొన్ని కట్స్ ఉన్నాయిలేండి, ఆ కట్స్ని పట్టుకొని వెళ్తే. మనం మైసూరు వెళ్ళకుండానే బండిపుర ఫారెస్ట్ చూడాలి అనుకుంటే ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం బండిపుర చేరుకోవచ్చు. అలాగే చామరాజనగర్ వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనం తమిళనాడు వైపు వెళ్ళొచ్చు. దింబం ఘాట్ ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది దింబం ఘాట్. ఈ సంవత్సరం ఏప్రిల్లో నేను రైడ్ చేశాను. దింబం ఘాట్ మీద ఉండి మున్నార్ వెళ్ళొచ్చాము. అద్భుతమైన ఘాట్ రోడ్ సార్. ఎక్సలెంట్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్ రైడ్. ఆ
రైడ్ చాలా అంటే నా లైఫ్లో లాంగెస్ట్ రైడ్ అదేనండి. నేను సుమారు 5 days రైడింగ్కి వెళ్ళానండి. మధ్యలో ఒక 2 రోజులు హాలిడే, 3 days హాలిడేస్, ఒక 2 days లీవ్ పెట్టుకున్నాను. 5 days వెళ్ళాను అనమాట. ఫస్ట్ డే బెంగళూరు నుండి బయలుదేరి చామరాజ్ నగర్ నుండి దిమ్మం ఘాట్లోకి వెళ్ళాము. దిమ్మం ఘాట్ అంటే దాన్ని ఏమంటాము, అన్ని రిజర్వ్ ఫారెస్టేలండి. ఘాట్ రోడ్స్ ఫారెస్ట్లు వచ్చినాయి. మన ఏమంటారు, సత్యమంగళం ఫారెస్ట్ అండి. సత్యమంగళం ఫారెస్ట్ అంటే చందన్ స్మగ్లర్ అప్పట్లో అతని ఏరియా. ఆ ఏరియాని క్రాస్ చేసి మనం నిమ్మం ఘాట్ క్రాస్ చేస్తాము. అక్కడ నుండి ఒక 27, 28 హెయిర్పిన్ బెండ్స్ ఉంటాయి. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తలమలై రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. అది కిందకి దిగిన తర్వాత మనం ఒక పక్కకి అంటే కుడి పక్క మళ్ళీ పైకి ఎక్కితే ఊటీ వైపు వెళ్తాం. లేదు అంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కోయంబత్తూరు వైపు వెళ్తాము. కానీ నేను ఆ రోజు కోయంబత్తూరు వెళ్ళలేదండి, అవసరం లేదు మనకి. కోయంబత్తూరుకి లెఫ్ట్ సైడ్లోనే ఉన్న ఒక స్టేట్ హైవే పట్టుకున్నాను. స్టేట్ హైవే పట్టుకుని స్ట్రైట్గా అలా బయలుదేరితే మనకి దగ్గర అన్నమలై ఫారెస్ట్ అని వచ్చింది. అన్నమలై ఫారెస్ట్లో నుండి మనం వెళ్ళాలండి. అన్నమలై ఫారెస్ట్లోకి వెళ్ళాము. అన్నమలై ఫారెస్ట్ నుండి మున్నారు ఒక 70 కిలోమీటర్ దాకా ఉంటుంది సుమారుగా. చాలా థ్రిల్లింగ్ ఘాట్ రోడ్ అండి. ఆ రోజైతే ఏనుగులు కూడా దారికి అడ్డంగా ఉన్నాయి. అందుకని చెప్పి ఒక 1 hour అక్కడ లేట్ అయిపోయింది. చివరికి ఆ రాత్రి కొత్త రూటు, లక్కీగా మన యాక్సిలరీ లైట్లు ఉండబట్టి మున్నార్ సేఫ్గా చేరుకున్నాను. మున్నార్ 2 days ఉన్నానండి. మున్నార్ నుండి వట్టవాడ వెళ్ళాను. కానీ వట్టవాడ వెళ్ళేటప్పటికి విపరీతమైన వర్షం కురిసి వట్టవాడకి ఒక 10 kilometers ముందే ఆగిపోవాల్సి వచ్చింది. జర్నీ అక్కడితో స్టాప్ చేసి బ్యాక్ వచ్చేసాను. మరుసటి రోజు అక్కడ నుండి వాల్పరాయ్ అని చెప్పి ఉందండి. అది లిటరల్లీ స్వర్గం అనుకోండి, భూతల స్వర్గం. వాల్పరాయిలో ఉన్నాను అండి. అద్భుతమైన క్లైమేటు, అద్భుతమైన టీ గార్డెన్స్, ఏం లొకేషన్ అండి బాబు. వాల్పరాయి నుండి మళ్ళీ నేను బయలుదేరి కోయంబత్తూరు వెళ్ళాను. ఈ వాల్పరాకిను మూనార్కి మధ్యలో డెన్స్ ఫారెస్ట్ ఉందండి. ఏం ఉంటుంది సార్ ఫారెస్ట్ అది. ఎక్స్పీరియన్స్ అత్యంత అద్భుత కర్తా హ్యాండ్రల్స్ అది. అక్కడ నుండి వాల్పరా నుండి మళ్ళీ నేను కోయంబత్తూరు వెళ్ళాను. కోయంబత్తూరు చాలా పెద్ద సిటీ అండి, వెల్ డెవలప్డ్ సిటీ. కోయంబత్తూరు నుండి మళ్ళీ నేను కూనూరు నుండి ఊటీ, అంటే మళ్ళీ ఒక 40 ఘాట్ రోడ్ హెయిర్పిన్ బెండ్స్ దిగి కోయంబత్తూరు వెళ్ళాను. మళ్ళీ కోయంబత్తూరు నుండి ఇంకొక 27 హెయిర్పిన్ బెండ్స్ ఎక్కి కూనూరు, ఊటీ వెళ్ళాను. మళ్ళీ ఊటీ నుండి ఇంకొక 36 హెయిర్పిన్ బెండ్స్ ద్వారా మాచినగుడి చేరుకున్నాను. మాచినగుడి నుండి 5వ రోజు మెల్లిగా ఇక అప్పటికి ఓపిక అయిపోయింది. 1350 కిలోమీటర్లు రైడ్ చేసేటప్పటికి సోలోగా. దెన్ ఆ రోజు ఈవినింగ్ 4:30కి బెంగళూరు చేరుకున్నాను. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సోలో రైడు వెళ్ళటం అనేది ఛాలెంజింగ్ ఈ ఏజ్లో, బట్ ఐ టుక్ ద ఛాలెంజ్ అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ దాట్. జాగిరి టీ అంటే బెల్లం టీ. మా చిన్నప్పుడు బెల్లం టీ తాగితే అంటే పల్లెటూరు వాళ్ళు అనుకునేవాళ్ళు పందార టీ తాగాలని. ఇప్పుడు బెల్లం టీ పెరిగిపోయింది దాని డిమాండ్. పంచదార వేసిన టీ 20 రూపాయలు అయితే బెల్లం వేసిన టీ 30 రూపాయలండి. అదే ఉంటుంది. అంటే బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూసారా తెలుగులో సామెత. అలాగే పంచదార తన డిమాండ్ని కోల్పోయింది, బెల్లం తన డిమాండ్ని పెంచుకుంది.
ఇదంతా హారోహల్లి కిందే వస్తుందండి. రోడ్స్ ఆర్ గుడ్. ప్లాటింగ్ జరిగిపోతుంది రియల్ ఎస్టేట్లో. ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే రోడ్లు ఉండాలి. రోడ్లు బాగున్నప్పుడే ఆ దేశం డెవలప్ అవుతుంది. ఎందుకు? ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ స్పీడ్గా వెళ్ళటం వలన మీకు మార్కెట్ చేరుకుంటుంది. ఏదైనా క్రాప్ ప్రొడ్యూస్ కానీ ఏదైనా కానీ దానివలన మీకు మార్కెట్ పెరగడం వలన మీ యొక్క సరుకు అమ్ముడుపోయే కెపాసిటీ పెరుగుతుంది. హారోహల్లి, బిడది, కనకపుర. కుడి పక్కకి వెళ్తే మనం బిడిది వెళ్తాము. ఇది హారోహల్లి. స్ట్రైట్గా వెళ్తే కనకపుర. ఇక్కడ ఇచ్చాడు కదండి, మాలవల్లి 67 కిలోమీటర్లు, కొల్లెగాల 96 కిలోమీటర్లు, కనకపుర 19 కిలోమీటర్లు. కొల్లెగాల నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే తమిళనాడుకి ఎంటర్ అవుతామండి. చూసారా కొబ్బరి చెట్లు కోనసీమ లాగే. బాగుంది. రోడ్డు కూడా అద్భుతంగా ఉంది. ల్యాండ్ చాలా కాస్ట్లీ అండి బాబు. ఇక్కడ ₹1 కోటి లోపల కూడా. రోడ్డు పక్కనైతే 3-4 కోట్లు. ఇవాళ ఆదివారం కదా, మాంసాహారం సేల్స్ పెరిగిపోయింది. మనం కొంచెం ముందుకు ఇలాగే టీ బ్రేక్ కొడదాం. వాటర్ బాటిల్ మర్చిపోయాం, దాహంగా కూడా ఉంది. చిన్న లేక్ కేరే. ఇంకా 15 కిలోమీటర్లు చూపిస్తుందండి డెస్టినేషన్. మావత్తూరు డ్యాము. ఇంకా కనకపుర విలేజ్ రాలేదు. కనకపుర ఇప్పుడు విలేజ్ కాదండి, సారీ, ఇప్పుడు అది టౌను. మన మంగళగిరి లాగే ఉంటుంది, మీడియం సైజ్ టౌను. నైస్ రోడ్. ఇంకా మావత్తూరు 10 కిలోమీటర్స్ చూపిస్తుంది.
ఎట్టకేలకు మావత్తూరు డ్యామ్ ఏరియా చేరుకున్నాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్. లవ్లీ సీనరీ, ఒక చిన్న డ్యాము, ఫ్లోయింగ్ వాటర్. చూడండి, వావ్, సో బ్యూటిఫుల్. వావ్, చూడండి. ఈ అద్భుతమైన లొకేషన్ చేరుకోవడానికి సుమారు 2 గంటల టైం పట్టింది మనకి. ఈ 2 గంటల్లో టైం పాస్ కోసం మనం రకరకాల పనులు చేసాము. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం. ఈ లొకేషను వావ్, చూడండి, ఓ పక్కన వాటర్, ఒక పక్కన గ్రీనరీ. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.